వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరట్లలో మొదలైన రైతు పాదయాత్ర, భారీగా తరలివచ్చిన రైతన్నలు. ఏపీ బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు, హాజరైన సీఎం, స్పీకర్. కలెక్టర్పై దాడి, వెలుగులోకి సంచలన విషయాలు. ట్రంప్ రాక, అమెరికాలో అబార్షన్ మాత్రలకు గిరాకీ. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు, ఐఎండీ అలర్ట్. జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించడాన్ని నిరసిస్తూ నేడు కోరట్ల నుంచి జగిత్యాల వరకు లాంగ్ మార్చ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కోరట్లలో రైతు పాదయాత్రను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి రైతు పాదయాత్రకు ప్రారంభించారు. కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, రైతు నాయకులతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీధులన్నీ గులాబీమయమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండవసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష నేత సమావేశం జరగనుంది. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పట్నం నరేందర్ రెడ్డిగా ప్రధాన అనుచరుడు సురేష్గా గుర్తించారు. దాడికి ముందు నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు మాట్లాడినట్లు తెలిపారు. ఇదే సమయంలో కేటీఆర్తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు వెల్లడించారు. ఇప్పటికే సురేష్పై రేప్ కేసుతో పాటు పలు కేసులు ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును నిషేధిస్తారంటూ వదంతులు రావడంతో 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10,000కు పైగా అభ్యర్థనలు వచ్చాయని తెలుస్తోంది. ఇది రోజు ఉండే డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువని, గర్భిణీలు కానివారు సైతం కూడా ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని సమాచారం. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఉదయం భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్డు పూర్తిగా నీటి మునిగింది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనితో జనజీవనం స్తంభించిపోయింది. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చూసారుగా ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.